హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి ఫొటోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే స్మాల్గా ఉంటుంది కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేసి అంటే వీడియో డ్యూరేషన్ అనేది పడిపోతుంది. సో ఇంకే విషయం ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రికమెండ్ అయితే కాదన్నమాట. సో కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ అయితే చేయండి. సో ఓకేనా, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక ఫోటో సంబంధించిన ఒక యాప్ అయితే ఇచ్చాను. యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకుంటే సింపుల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. చూడండి, ఇక్కడ మనకు చాలా యానిమేషన్స్ ఉంటాయి, అలాగే ఫొటోస్ ఉంటాయి. చూడండి, మీకు ఇందులో మీకు ఏది నచ్చినా సింపుల్గా నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఫోటో ఉంది కదా, సో ఈ యొక్క ఫోటోని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోమని డైరెక్ట్గా అయితే చూపిస్తుంది. సో ఇందులో మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సింపుల్గా వారి యొక్క ఫోటోని యాడ్ అనేది చేసుకోండి. ఓకే, నేను ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను, రామ్ చరణ్ది. ఓకే, సింపుల్ ఇక్కడ ట్యాప్ చేసుకుని మనకు ఈ విధంగా ప్రాసెసింగ్ అయితే పడుతుంది. సో పడ్డ తర్వాత మనకు తొందరగానే కంప్లీట్ అయిపోతుంది. చూడండి, కొంచెం అయితే వెయిట్ చేయండి. సో ఇలా ప్రతి ఒక్క ఫొటోస్ అయితే ఉంటాయి. సో ఇందులో మీకు నచ్చిన డిజైన్ అయితే యాడ్ అనేది చేసుకోవచ్చు. యాప్ అనేది చాలా అంటే చాలా కిర్రాక్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, మనకు చాలా ఈజీగా అయితే క్రియేట్ అయితే చేసింది. సింపుల్గా మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, మనకు రైట్ సైడ్ ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ సేవ్ టు డివైస్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా మనకు ఫోటో అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు సింపుల్ క్లిక్ చేసి ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోండి. మీకు ఈ ఫోటోలో చూపించిన విధంగా అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. ఓకేనా, చూడండి చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి, యానిమేషన్స్ చూడండి బాగున్నాయి కదా. సో మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా అన్ని క్రియేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.